కృష్ణుడి బాల్యం ఒక దివ్య కథ. అది మధురలోని ఒక అంధకార కారాగారం. ఆ రాత్రి భూమిపై ఒక అద్భుతమైన క్షణం నెలకొంది. దేవకీ కృష్ణుడిని ప్రసవించిన క్షణంలో ఆ శిశువు దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఆ గదిని కాంతిమయంగా మార్చాడు. దేవకీ, వసుదేవులు ఆ దివ్య సంతానాన్ని చూసి ఆశ్చర్యంతో తిలకించారు. ఆ రాత్రి భారీ వర్షాలు కురుస్తున్నాయి. యమున ఉప్పొంగుతుంది. వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటి నందగోకులానికి వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో ఆదిశేషుడు తన పలు తలలతో కృష్ణుడిని రక్షిస్తూ ఆయనకు పైకి ముద్దుగా మోమునేలా తలపరచాడు. నందగోకులంలో యశోద చిన్న కృష్ణుని పసిపాటుగా నిద్రపోతూ చూస్తూ సంతోషంగా ముసిముసిగా నవ్వుతోంది. ఆమెకు తెలియదు, ఈ శిశువు దేవుడే అని. ఒకరోజు దుర్మార్గిని అయిన పూతన దేవతగా మానవ రూపంలో వచ్చి కృష్ణుని చంపాలనుకుంది. కాని కృష్ణుడు తన ప్రాణాలను ఆమె నుండి హరిస్తాడు. ఆ తర్వాత పూతన తన అసలైన రాక్షస రూపంతో నేలమీద పడిపోయింది. ఒకరోజు యశోద చిన్న కృష్ణుని నోరు తెరిపించమని అడిగింది. కాని ఆ చిన్న నోటిలో ఆమె చూసింది అంతర్జగత్తునే. నభోమండలాలు, నక్షత్రాలు, సముద్రాలు అన్నీ. కృష్ణుడు పెరిగాడు. అతను నెత్తిన వెన్న బుట్టలతో తిరిగే రోజు మొదలయ్యాయి. ఒకరోజు చుట్టూ బూడిద, వెన్నలతో ఆటలాడుతూ కృష్ణుడు నేలపై తలకిందులుగా పడ్డాడు. ముఖమంతా వెన్నతో నిండిపోయింది. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక వెన్నకుండను తాకేందుకు మానవ గోపురం, పిరమిడ్ లా ఏర్పడి దాన్ని జయించాడు. ఒకరోజు యమునా నదిలో భయంకరమైన కాళియ సర్పాన్ని కృష్ణుడు చిత్తు చేస్తూ అతని తలలపై నృత్యం చేశాడు. ఇంకొక రోజు వ్రజవాసులు ఇంద్రుడిని పూజించబోతుండగా కృష్ణుడు వారిని గోవర్ధన పర్వతాన్ని పూజించమని సలహా ఇచ్చాడు. అనంతరం వర్షపు కోపాన్ని ఆపడానికి తన చిన్నవేలు మీద ఆ పర్వతాన్ని ఎత్తి కాపాడాడు. ఆ రోజులు వృందావనంలో కృష్ణుడు బాలరాముడితో కలిసి గేదెలు, దూడలతో తిరుగుతూ వేణువాడుతూ గోవుల్ని మత్తెక్కించాడు. చంద్రకాంతి రాత్రిలో అడవిలో గోపికలతో కలిసి రాసలీల చేస్తూ కృష్ణుడు తన వేణుగానంతో వారిని మాయించాడు. మత్తుర నగరంలో క్రూరుడైన చాణూరుడితో జరిగిన సంఘర్షణలో కృష్ణుడు